అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా అంటే ఒక వికెట్ కీపర్ రోల్, అంటే కెప్టెన్ గా ఒక రోల్, వికెట్ కీపర్ గా ఒక రోల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. అంటే ఎల్బిడబ్ల్యూ డిసిషన్స్ కి ద బెస్ట్ జడ్జ్ ఫ్రమ్ ద వికెట్స్ ఒక ఎంపైర్ అయితే సెకండ్ పర్సన్ ఇస్ ద వికెట్ కీపర్. తను చూసి ఐ మీన్ చాలా సార్లు అంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఉన్న టెంపరెంట్, ఐ మీన్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేయర్, ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్. కానీ తనకున్న టెంపర్మెంట్ కి కెప్టెన్ లైక్ కెప్టెన్ ఇచ్చిన తర్వాత కూడా పర్సన్ లైక్ ఎంఎస్ ధోని వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూమింగ్ హిమ్. అంటే ఈ రోజు తనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి ఐ థింక్ ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా గివ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ధోని, బికాస్ ఆయన్ని గ్రూమ్ చేసినట్టు సార్ అన్నట్టు ఇట్ ఈస్ లైక్ గ్రూమింగ్ ప్రాసెస్ చాలా బాగా చేశాడు. అంటే విరాట్ కోహ్లీ నీడెడ్ ఇట్. రోహిత్ శర్మని కూడా ఒక మంచి వర్త్ఫుల్ వైస్ కెప్టెన్ లా తయారు చేసి ఒక కెప్టెన్సీ గ్రూప్ అనేది తయారు చేశాడు ఇండియన్ టీమ్ లో, విచ్ వాస్ నెవర్ అ పార్ట్. ఒక కెప్టెన్ ఉండేవాడు, వైస్ కెప్టెన్ వాజ్ ఆల్వేస్ ఇర్రిలవెంట్. కాకపోతే దీని వచ్చిన తర్వాత ఏమైందంటే డిసిషన్స్ ఎప్పుడైనా మీరు గ్రౌండ్ మీద మ్యాచ్ చూసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే డిసిషన్స్ వేర్ గ్రూప్ డిసిషన్స్. ధోని, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కలిసి డిసిషన్స్ తీసుకునేవారు. అండ్ డిఆర్ఎస్ విషయంలోకి వస్తే హీ వాజ్ ద వెరీ ష్యూర్ పర్సన్. అంటే గేమ్ ని కరెక్ట్ గా రీడ్ చేసి, అంటే రీడింగ్ ఆఫ్ ద గేమ్ ఇస్ డిఫరెంట్ టాలెంట్ అండి. మీకు క్రికెట్ రావచ్చు, మీరు మంచి మంచి ప్లేయర్ అవ్వచ్చు, రీడింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్ డిఆర్ఎస్ సిచ్యువేషన్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హీ వాస్ ద పర్సన్ హూ వాస్ క్యారీయింగ్ ఇట్. తను ఓకే అన్నాడు అంటే అక్కడే చాలా డిఫరెన్స్ వచ్చింది. రిషబ్ పంత్ వచ్చిన తర్వాత వివర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ డిఆర్ఎస్ కాల్స్. సో అది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. దట్స్ వేర్ హీ యాడెడ్ మోర్ వాల్యూ, మోర్ దెన్ అ బ్యాట్స్మెన్, మోర్ దెన్ అ వికెట్ కీపర్. ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో తను ఇండియన్ క్రికెట్ ని చాలా చాలా సార్లు చేంజ్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మ్యాచెస్ లో. రైట్. సుబోధ్ గారు, ఇక్కడ క్రికెట్కు వీడ్కోలు పలికే సమయంలో క్రికెటర్లు చాలా మానసిక వేదనకు గురవుతారు, లేకపోతే మనోవేదనకు గురై కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా. అంటే గతంలో స్టార్స్ ఎవరైతే గొప్ప గొప్పగా ఆడిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మొదలుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా అలాంటి వేదనకు గురవుతారు. ఇప్పుడు ధోని కూడా అలాంటిదే ఫేస్ చేశారు. తనకు తెలుసునని తన భార్య ఏదైతే సాక్షి ఏదైతే పోస్టుకు సంబంధించి కూడా మనం చూసాం. ఏంటి అసలు క్రికెటర్లు అంటే వీడ్కోలు పలుకలేకనా, లేకపోతే ఇంకా కొనసాగే అవకాశం ఉంది, అవకాశాలు రాకనా, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు అసలు? ఇప్పుడు ధోని కేసులో చూస్తే మనము అంత ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకంటే హీస్ ప్లేడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ప్రతి రెస్పాన్సిబిలిటీ అతను తీసుకున్నాడు, టీమ్ మేనేజ్మెంట్, క్యాప్టెన్సీ, ఎవ్రీథింగ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ హీస్ పర్ఫార్మ్డ్. అయితే ఇప్పుడు మనం అతని ఫ్యూచర్ కెరియర్ చూస్తే ఇప్పుడు ఐపీఎల్ అతను ఇంకో 2-3 ఇయర్స్ సీజన్స్ ఆడొచ్చు. దాని తర్వాత యాజ్ అ మెంటర్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఎలాగైతే ఇప్పుడు అండర్-18 అండర్-19 జూనియర్ టీమ్ ఏదైతే ఉందో ఇండియాకు యాజ్ అ మెంటర్ ఉన్నాడు, అట్లాంటి ఆపర్చునిటీస్ బీసీసీఐ ఇవ్వచ్చు ధోనికి. ఎందుకంటే హీఈస్ నాట్ అ స్మాల్ ప్లేయర్ టు జస్ట్ ఇగ్నోర్, కీప్ హిమ్ సైడ్ లో పెట్టి. హీ వుడ్ సర్టన్లీ బి వెరీ వాల్యుబుల్ అండి ప్రతి దాంట్లో యంగ్స్టర్స్ ని గ్రూమ్ చేయడంలో. ఐపీఎల్ టీమ్ లో ఎట్లాగో అతను హీఈస్ దేర్ ఇన్ ద మిక్స్ ఆఫ్ ఐపీఎల్ ఫర్ quite some time now, and kabatti inka future lo kuda another 2-3 years or more than that he can also continue. And most importantly నేను అనుకునేది ఏంటంటే ధోని అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, యూ కాంట్ మేక్ హిమ్ సిట్ క్వైట్ from cricket. He will certainly do his best. We are hoping he'll certainly be involved అందులో చేస్తుండొచ్చు. ప్లస్ ఆల్సో హీస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇండియన్ ఆర్మీ, అండ్ ఆల్సో హీస్ ప్యాషన్ ఆఫ్ ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, కార్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ అతను హీల్ బి బిజీ అండి. నో డౌట్ ఇట్ విల్ నాట్ బి ఇంపాక్టింగ్ సైకలాజికలీ ధోనికి ఇంపాక్ట్ అవుతుందని మాత్రం మనం అనుకోలేము. ఇంకోటి సార్ చెప్పినట్టు ఇది ఒక పాయింట్ నేను చెప్పాలనుకో, డిఆర్ఎస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ధోని ఎప్పుడైతే సక్సెస్ఫుల్, చాలా సక్సెస్ రేట్ వాజ్ హ్యూమంగస్, చాలా సూపర్బ్ గా సక్సెస్ఫుల్ అయ్యిండు అతను యాజ్ అ కెప్టెన్ అండ్ యాజ్ అ వికెట్ కీపర్ టేకింగ్ డెసిషన్స్. సో దాన్ని ధోని రివ్యూ సిస్టమ్ గా మార్చేస్తారు. యూనో పీపుల్, ది కామెంటేటర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ క్రికెట్, డెసిషన్ రివ్యూ సిస్టమ్ డిఆర్ఎస్ పోయేసి ధోని రివ్యూ సిస్టమ్ గా అది దానికి ఒక పేరు వచ్చేసింది అనమాట. అయితే మీరు ఇంతకు ముందు అన్నట్టు కూడా రిషబ్ పంత్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో టెస్ట్ మ్యాచెస్ లో రివ్యూస్ తీసుకుంటున్నారు, అట్ టైమ్స్ సడన్ గా విరాట్ కోహ్లీ కూడా సడన్ గా రివ్యూ అంటాడు, కానీ దే ఆర్ నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్ యాజ్ ధోని. ఎప్పుడైతే అంటే ఎంత ఫోకస్డ్, ఎంత ప్లానింగ్, ఎంత అతను అలర్ట్ గా ఉండి అతను యూనో ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ సచ్ అ ప్లేయర్ వాజ్ దేర్ ఫర్ ఇండియా. అంటే సుబోధ్ గారు, ఇక్కడ 2020కి సంబంధించి ఐపీఎల్ కోసం ధోని ఏమైనా సిద్ధమవుతున్నట్లుగా మనం భావించవచ్చా?
అవునండి. అది ఎట్లాగూ లాస్ట్ 1 ఇయర్ నుంచి హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎల్ 2020 మనం చూస్తూనే ఉన్నాము. అఫ్‌కోర్స్ ఏప్రిల్, మేలో ఉండేది ఇప్పుడు పోస్ట్‌పోన్ అయింది ఫర్ సెప్టెంబర్. సో దట్ ప్రిపరేషన్స్ అది హీ వాస్ ఆల్వేస్ ఆన్. మీరు ఈవెన్ సురేష్ రైనాని చూస్తుంటే కూడా సురేష్ రైనా కూడా హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎల్ రైట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 మంత్స్. లాక్‌డౌన్ అది ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర అంటే గ్రౌండ్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నదో నాకింగ్ అవన్నీ చేయడము, క్యాచెస్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ అవన్నీ యథావిధిగా నడుస్తున్నాయి ఉన్నాయి. అంటే ధోనిని మనం ఎక్కువ చూడలేదు. ఎందుకంటే హీఈస్ సచ్ ఎ టైప్ ఆఫ్ పర్సన్. ఎప్పుడైతే క్రికెట్ నుంచి కొంచెం హీఈస్ ఆఫ్ క్రికెట్, హీ రిలాక్సెస్. హీ టెండ్స్ టు రిలాక్స్. హీ టెండ్స్ టు డూ థింగ్స్ విచ్ హీ లైక్స్ మోస్ట్. సో బట్ ప్రిపరేషన్ అనేది మెంటలీ ప్రిపేర్. దీస్ ప్లేయర్స్ డోంట్ నీడ్ ఎవ్రీడే ప్రాక్టీస్, ఎవ్రీడే నాకింగ్, క్యాచింగ్ వీళ్ళకి అవసరం లేదండి. దే ఆర్ మెంటలీ వెరీ స్ట్రాంగ్ క్రికెటర్స్. వాళ్ళకు మైండ్ గేమే ఇదంతా. ఫర్ దెమ్ ఒక 2-3 డేస్ పోయేసి సింపుల్ గా ఇట్లా నాకింగ్ చేసుకుంటే చాలు, ఆ టచ్ వచ్చేస్తుంది. రైట్ సో రైట్ నాగేంద్ర గారు ప్లీజ్. ఇది ప్రొఫెషనల్ స్పోర్ట్ అనేది చాలా అంటే ఇండియన్ క్రికెట్ కి వచ్చేసరికి ఇట్స్ ఇమోషన్ బేస్డ్ అండి. అంటే ఇండియాకి నేను ఆడుతున్నాను ఫీలింగ్. బట్ వెర్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్ కానీ ఇప్పుడు మీరు ఫుట్బాల్ లో కూడా చూస్తుంటారు, ప్రొఫెషనల్ క్లబ్బింగ్ స్పోర్ట్స్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా వీళ్ళు మెంటలీ ట్యూన్ అయిపోయి ఉంటారండి. అంటే వీళ్ళు బయట మెంటల్ కండిషనింగ్ అని కూడా వీళ్ళకి చేస్తారు. అంటే ఫుట్బాల్ లో చూస్తే మెస్సీ బార్సెలోనా టీమ్ కి ఎంత ఇష్యూస్ ఉన్నాయి, బయట వాడు తిట్టుకుంటున్నాడు అన్నా కూడా గ్రౌండ్ మీద వచ్చి వాడు బార్సెలోనాని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఇట్స్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్. అంటే తను హీ కెనాట్ గో అండ్ సే ఇప్పుడు ఈ క్లబ్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వాళ్ళని ఓడిపించాలని చెప్పేసి చేయాలని అట్లాంటి దే ఆర్ అబ్సల్యూట్లీ మెంటలీ కండిషన్ టు బి ప్రొఫెషనల్. అంటే రాత్రి పూట 10 గంటలకు లేపి పొద్దున్న వచ్చి నువ్వు సిఎస్కే ఒక మ్యాచ్ ఉంది నిన్ననే షెడ్యూల్ చేసామన్నా కూడా హీ విల్ గో అండ్ ప్లే. దీస్ ఆర్ సచ్ పర్ఫెక్ట్ క్రికెటర్స్, కంప్లీట్లీ డిసిప్లిన్. ఇండియన్ ఆర్మీలో వెళ్ళాడంటే తనకి ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ హీ వాంటెడ్ టు బి డిసిప్లిన్. అండ్ ఇంకోటి సుబోధ్ గారు అన్నట్టు కోచింగ్ రోల్, మెంటర్ రోల్స్ లో యుల్ నాట్ ఫైండ్ అ బెటర్ పర్సన్ దెన్ హిమ్. మేబీ ఇంటర్నేషనల్ టీమ్స్ ఇండియా కనుక గ్రాప్ చేసుకోకపోతే ఇంటర్నేషనల్ టీమ్స్ విల్ సర్టన్లీ, చిన్న టీమ్స్ ఏవైతే ఐర్లాండ్ లాంటి టీమ్స్ ఉన్నాయో దే సర్టన్లీ విల్. ఐ మీన్ ద క్రికెటింగ్ వరల్డ్ మనం కంప్లీట్ బిగ్గర్ పిక్చర్ చూస్తే కనుక క్రికెటింగ్ వరల్డ్ ఈస్ గెటింగ్, ఐ మీన్ ఈస్ లూజింగ్ అ క్రికెటర్. బట్ నాకు తెలిసి ఇఫ్ యూ సీ ద ఫ్లిప్ సైడ్, we are getting a very good mentor, coaching person. అంటే రైట్ మోహన్ గారు ఏదైతే ఫైనల్గా ఏం చెప్తారు ఈ సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన అంతర్జాతీయ రిటైర్మెంట్కి సంబంధించి? అంటే వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చండి. అండ్ మోర్ ఓవర్ ధోని హాజ్ వన్ సో మెనీ అవార్డ్స్ లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్, ఇంటర్నేషనల్ ఐసీసీ అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఈజ్ ఓన్లీ క్రికెటర్ టు గెట్ సో మెనీ అవార్డ్స్. అంటే ఆయన రైట్ డిసిషన్ తీసుకుని, ఈవెన్ సురేష్ అయినా ఆల్సో రైట్ డిసిషన్. సార్ సుబోధ్ చెప్పినాక, నాగేంద్ర చెప్పినా, see all the cricketers who have retired, they should come back again and give back to the game and groom so many youngsters. So ఇప్పుడు మేమంతా, మా ఫాదర్ ఏఆర్ భూపతి has groomed so many Ranji Trophy players and test players, and one test player went on to lead World 11, that was Asif Iqbal. సో ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ రిటైర్మెంట్ గివ్ బ్యాక్ టు ద గేమ్ అండ్ గ్రూమ్ సమ్ యంగ్స్టర్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. రైట్ నాగేంద్ర గారు ఫైనల్గా ఏం చెప్తారు ఇద్దరి రిటైర్మెంట్కి సంబంధించి? అంటే జంట పక్షులు జంట అన్నట్టు దేర్ కెరియర్ స్టార్టెడ్ అట్ సేమ్, ఐ మీన్ టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా దే స్టార్టెడ్ అట్ స్మాల్ టౌన్ బాయ్స్ అండి. అంటే తను కూడా ఇద్దరు స్మాల్ టౌన్ బాయ్స్. చాలా గ్రేట్ సక్సెస్ స్టోరీస్ రాశారు ఇండియన్ క్రికెట్ లో. So I think a great era is coming to an end, and we are looking for a really greater era as cricket fans. Kakapote an era which was really fantastic, with a lot of new talent, lot of encouraging team support. I think we are fortunate to be in the era which MS Dhoni played. We are fortunate to be sitting in this debate where we are talking about Dhoni, and we are fortunate that we are bidding a farewell to him at the right time. అని మాత్రం చెప్పొచ్చు. రైట్ సుబోధ్ గారు ఫైనల్గా ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా? సేమ్ అండి, మంచిగా సమ్అప్ చేసినారు సార్ అండ్ మై కొలీగ్ ఆల్సో. అయితే నిజంగా ఇది చాలా అదృష్టవంతులం మనం అందరము. ఈ 15 years మనము గ్రేట్ ప్లేయర్స్ లైక్ ధోని, సచిన్ టెండూల్కర్ అండ్ రైనా వీళ్ళందరినీ చూడడము, వీళ్ళందరి నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. యంగ్స్టర్స్ హ్యావ్ లెర్న్ సో మచ్.
నేను కొన్ని సీజన్స్ నేను యాజ్ అ కోచ్ నేను చేసిన ఇప్పుడు ఆల్ సైన్స్ స్కూల్లో కోచింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే చిన్న 15 years కిడ్స్ వాళ్ళు స్టేట్ టీమ్ కు సెలెక్ట్ అయినట్టు తెలిసినట్టు ఆనందంతో విత్ దట్ స్మాల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ రైట్ యాజ్ అ కోచ్, యాజ్ అ క్రికెటర్, ద పీపుల్ who come to this extent and bid farewell to the country. We are so happy to be in this generation, to see this people playing such great cricket. Moreover, such true gentlemen and true sportsmen. ఎక్కడ ఎప్పుడైనా చూసినట్లయితే రియాక్షన్ కానివ్వండి, ఏదన్నా అబ్యూజింగ్ కానివ్వండి, ఆస్ట్రేలియన్స్ చూసినట్టు మీరు రైట్. ఇక ఈనాటి జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సుబోధ్ గారికి, అదేవిధంగా నాగేంద్ర యాదవ్ గారికి, నాగేంద్ర యశ్వంత్ గారికి, అదేవిధంగా భూపతి మోహన్ గారికి, ముగ్గురికి కూడా పేరుపైన కృతజ్ఞతలు, అదేవిధంగా కాలర్స్ కూడా పేరుపైన కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూడొచ్చు, భారతీయ క్రికెట్లో తాను ఒక సంచలనంగా మారి దాని తర్వాత ఏదైతే అంతర్జాతీయ క్రికెట్కి అయితే గుడ్ బై చెప్పారు, వారితో పాటు ఏదైతే సురేష్ రైనా కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. ఎన్నో మ్యాచ్లకు కీలకంగా వహించి విజయాలకు తాను ఒక మెట్టుగా మరణం జరిగింది. దాంతోపాటు ఎంతో మందికి కూడా అవకాశాలు కల్పించారు మహేంద్ర సింగ్ ధోని. ఇది ఈనాటి జనగలం చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్. నిజమిదే మైజంగ్, సైనింగ్ ఆఫ్ రంజిత్. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి.